అందరికీ నమస్కారం అండి. వైసీపీ అనే మూసేసే దుకాణంలో గుమస్తా పోస్ట్ కోసం ఈ రోజున పేర్ని గారు, పేరు నాని గారు, కొడాలి నాని గారు, అంబటి గారు వీళ్ళందరూ కూడా జగన్ గారి మెప్పు కోసం రోజుకో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎంతమంది రావణులని తెచ్చినా కూడా వైసీపీ దుకాణం తెరవటం అనేది పగటి కలే. ఈ రోజున మీ కుట్రలను, కుతంత్రాలను రాష్ట్ర ప్రజలెవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఈ వారం కనుక చూస్తే జగన్ గారు వాడి పడేసినటువంటి టిష్యూ పేపర్ రావణ్. గతంలో జగన్ గారు తల్లిని చెల్లిని అట్లానే పక్కకు నెట్టేశారు, వాళ్ళిద్దరు చెల్లెల్ని తల్లిని కూడా. పాపం వాళ్ళు ఎంత బాధపడుతూ ఎంత ఉసూరుమంటున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజున వైసీపీ నాయకుల యొక్క తీరు ఎంత ఘోరంగా ఉందంటే ఆ మాటలు వాళ్ళకి బుద్ధి అనేది రావటం లేదు. భారతదేశం యొక్క సమగ్రతను కాపాడే గొప్ప చట్టాలు మన దేశంలో ఉన్నాయి. మన దేశానికి, దేశ ప్రజలకి రక్షణ కల్పించే అద్భుతమైనటువంటి ఒక గట్టి చట్టాలు మన దేశంలోనూ రాష్ట్రంలో ఉన్నాయి. సో అట్లాంటి చట్టాలలో ఒకటి ఈ ఉపా అనే చట్టం, అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. సో ఈ ఉపా అనే చట్టం చాలా గట్టిది. ఈ చట్టాన్ని వాళ్ళకి పలకటం రాక వాళ్ళు ఎంత వ్యంగ్యంగా ఎంతలా మాట్లాడుతున్నారండి. నిన్న చూశాను నేను ఉదయం. ఈ కొడాలి నాని అనే అతను ఈ ఉపా చట్టాన్ని ఏదో ఉప్మా ఇడ్లీతో పోలుస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళకి చిప్పకూడు ఇవన్నీ కూడా అలవాటు అయిపోయినాయి. ఏం పెడతారో ఏం తినిపిస్తారో అనేది వీళ్ళకి బాగా వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి అలవాటు అయిపోయింది. కాబట్టి వాళ్ళకి ఈ చట్టాలన్నీ కూడా అంత ఉప్మా ఇడ్లీలా కనిపిస్తున్నట్టున్నాయి. ఎంత చులకనగా మాట్లాడుతున్నాం. మన భారతదేశం యొక్క రక్షణ కాపాడే, ఒక సమగ్రతను కాపాడే గట్టి చట్టాలు అంత చులకనగా మాట్లాడతారా? ఎంత దిగజారుడుతనానికి వీళ్ళ మాటల నిదర్శనం ఒకసారి ప్రజలు గమనించాలనేసి నేను కోరుతున్నా. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గమనించాలండి, వీళ్ళు దేవుళ్ళని కూడా చాలా అపహాస్యంగా మాట్లాడతారు. కాబట్టి వీళ్ళకి ఇట్లా చట్టాలను అపహాస్యం చేయటం లెక్కేమీ కాదు. కానీ ఏ చట్టాలను అయితే మీరు అపహాస్యం చేస్తున్నారో ఆ చట్టాలే రేపు మీకు గుదిబండలుగా మారబోతున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. అంత స్ట్రాంగ్ చట్టాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఈ రోజున మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో అహర్నిశలు ఒక సంకల్ప బలంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, భావి భారత పౌరులకి మంచి ఉపాధి కల్పించాలి, నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలో ప్రపంచంలో నిలబెట్టాలని ఈ వయసులో కూడా అంత కష్టపడి ముందుకు వెళ్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని కోఆర్డినేట్ చేసుకుంటూ, అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, అధికారులని కానీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ డైరెక్ట్ ప్రజలతోనే సత్సంబంధాలు పెట్టుకుని తెల్లవారుజామును కూడా చెకింగ్లు చేస్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తూ అంత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన శాఖలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తూ మరి గిరిజన ప్రాంతాల్లో మారుమూల చోట్ల కూడా రోడ్లు వేస్తూ ఆయన శాఖను ఆయన ఎంత సద్వినియోగంగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు, పనిచేస్తున్నారు. యువ నాయకులు లోకేష్ బాబు గారు ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుగుతూ ఐటీ కంపెనీస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువస్తూ మన బిడ్డలకి ఉపాధి కల్పించాలి, కంపెనీలు పెట్టి మంచి ఉద్యోగాలు ఇప్పించాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తూ
ఎట్ ద సేమ్ టైం ఆయనకున్నటువంటి ఎడ్యుకేషన్ శాఖను కూడా రాజకీయాలకు అతీతంగా నూతన సంస్కరణలు తీసుకొస్తూ ఉద్యోగాలు కల్పిస్తూ పిల్లలందరితో కూడా ఎంతో సత్సంబంధాలు కలిగి వాళ్ళకు భయాన్ని పోగొట్టి చదువు మీద చక్కగా మనం ఇంట్లో వాళ్ళతో ఎలాగుంటామో చదువు కూడా అంతా ఫ్రీగా చదువుకునేలాగా ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ నూతన సంస్కరణలు ఎడ్యుకేషన్లో తీసుకొస్తూ లోకేష్ గారు కూడా ఎంత ముందుకు వెళ్తున్నారండి. ఈ రోజున రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి పదంలోకి అందరూ కూడా కలిసి ముందుకు తీసుకెళ్తుంటే మీరు చేస్తున్న పని ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మీ పార్టీ చేస్తున్నటువంటి పని ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం. మీరు చేస్తున్నటువంటి పని ఏంటండి? కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు మీరు. ఈ రోజున మీకు 11 సీట్లు ఇచ్చి ప్రజలు మిమ్మల్ని చీత్కరించినా కూడా మీకు బుద్ధి రాలేదు. దళితుల మధ్య చిచ్చు పెడతారు, బీసీల మధ్య చిచ్చు పెడతారు, గిరిజనుల మధ్య చిచ్చు పెడతారు, మహిళల మధ్య చిచ్చు పెడతారు, ఎస్సీల మధ్య చిచ్చు పెడతారు, మైనారిటీల మీద చిచ్చు పెడతారు. ఈ రోజున మీరు చేస్తున్న పని ఏంటి? కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. మీకు సిగ్గు అనిపించడం లేదా వైసీపీ నాయకులు మీకు? కాబట్టి మన చేతుల్లోకి తీసేసుకుని ప్రతిపక్షంలో ఉన్నాం కదా, అధికారం పార్టీ మీద దుమ్మెత్తి పోసేద్దాం, నిప్పు కాల్చి గుడ్డ వేసేస్తే వాళ్ళకే కాలుతుంది అనుకోవద్దు, తిరగేసి మీకు అంటించేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున సమాజంలో తీవ్రమైనటువంటి అశాంతి సృష్టించేసి దేశ సార్వభౌమత్వానికి ఒక భంగం కలిగించేలాగా మీరు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టే ఈ రోజున ఉపా చట్టాలని మేము స్ట్రాంగ్గా తీసుకోవటం జరిగింది. మన దేశ రక్షణ కోసం, మన దేశ ప్రతిష్టత కోసం ఇట్లాంటి గట్టి చట్టాలు మన భారతదేశంలో ఉన్నాయి. దాన్ని డెఫినెట్గా మీరు అరాచకాలు సృష్టించాలి, అశాంతి నెలకొల్పాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనేసి మీరు ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఏమైనా చూస్తూ ఊరుకుంటుందా? రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం అనేసి కూడా నేను తెలియజేస్తున్నానండి.